వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, పాలిటీ లెక్చర్ సిరీస్‌లో భాగంగా ఈరోజు లెక్చర్ 3 లాస్ట్ 2 క్లాసెస్‌లో మనం పాలిటీ అండ్ పాలిటీ బేసిక్స్ అండ్ ఆల్సో కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా క్రియేట్ అయిందో చూసాము. సో, ఈరోజు క్లాస్‌లో మనం మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుందాం. సో, ఈ వీడియో వినే ముందు ఎవరైతే ఫస్ట్ 2 వీడియోస్ వినలేదో ఫస్ట్ ఆ 2 క్లాసెస్ విని ఈ క్లాస్ వినండి. కంటిన్యూషన్ క్లారిటీగా అర్థమవుతది. సో, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి ఎవరికైతే యూజ్‌ఫుల్ అవుతదో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. క్లాస్‌లోకి వెళ్దాం. సో, వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. సో, లాస్ట్ క్లాస్‌లో మనం కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకున్నాం. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ బేసిక్ లా ఆర్ ఫండమెంటల్ లా ఆర్ సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ కంటైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో, ఈ ప్రతి ఒక గవర్నమెంట్ యొక్క పవర్‌ని మిస్‌యూజ్ అవ్వకుండా లిమిట్ చేయడానికి ఒక కాన్స్టిట్యూషన్ అనేది అవసరం అని నేర్చుకున్నాం. సో, ఇందులో భాగంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది క్రియేట్ అయింది. సో, మనం గూడా ఇండియన్స్ కూడా మాకొక కాన్స్టిట్యూషన్ కావాలి అని డిసైడ్ అయ్యి, ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎన్నుకొని బ్రిటిషర్స్ నుంచి డిమాండ్ చేసి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎన్నుకొని, ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది క్రియేట్ అయింది. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఇప్పటి వరకు చూసాం. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది ఎలా వర్క్ అయింది? సో, జనాలందరూ ఎన్నుకున్నారు, వచ్చారు. ఒక కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇక్కడ ఇలాగా క్రియేట్ చేసుకున్నారు. ఇలా జరిగింది. ఇప్పుడు వీళ్ళ యొక్క డ్యూటీ ఏంటి? మనకు ఒక కాన్స్టిట్యూషన్‌ని తయారు చేయడం. సో, మరి ఎలా చేశారు? ఏంటి అనేది చూద్దాం. సో, ఫస్ట్ వచ్చేసి డిసెంబర్ 9థ్, 1946లో ఫస్ట్ ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యొక్క మీటింగ్ అనేది జరిగింది. ఇందులో ముస్లిం లీగ్ వచ్చేసి బాయ్‌కాట్ చేసింది. ఎందుకంటే వాళ్ళు ముస్లిం లీగ్ వాస్ డిమాండింగ్ ఫర్ ద పాకిస్తాన్ స్టేట్ కాబట్టి మేము ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఉండము. బ్రిటిషర్స్ 2 కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి అగ్రీ అవ్వలేదు. ఓన్లీ 1 కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఇచ్చి సెపరేట్ ఎలక్టరేట్స్‌ని ప్రొవైడ్ చేశారు. సో, ముస్లిం లీగ్ వచ్చేసి కాన్స్టిట్యూట్ అసెంబ్లీని బాయ్‌కాట్ చేసింది. సో, వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఎలాగైతే మనకి లెజిస్లేచర్‌లో ఒక లోక్‌సభలో అందరూ కూర్చొని ఎలాగైతే పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయో అందరూ వచ్చిన తర్వాత ఓకే. అందరొచ్చారు, కూర్చున్నారు. ఇప్పుడు ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీని లీడ్ చేయడానికి ఒక పర్సన్ కావాలి గదా! సో, అప్పుడు ఇనీషియల్‌గా డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఈయనని బికాజ్ ఫ్రెంచ్ ప్రాక్టీస్ ప్రకారం ఎవరైతే ఓల్డెస్ట్ పర్సన్ ఉంటారో వాళ్ళని ఆహ్, ఆహ్, ఎలక్ట్ చేస్తారనమాట. సో, ఆ ప్రాక్టీస్‌ని ఫాలో అయ్యి ఒక టెంపరరీ ప్రెసిడెంట్‌గా సచ్చిదానంద సిన్హా గారిని ఎన్నుకోవడం జరిగింది. సో, ఇది 2024లో ప్రిలిమ్స్‌లో క్వెషన్ వచ్చింది. సో, ఈ ఫ్యాక్ట్స్ అనేవి జాగ్రత్తగా వినండి. అండ్ ఆల్సో లేటర్ వీళ్ళందరూ సచ్చిదానంద సింహాని టెంపరరీ ప్రెసిడెంట్‌గా పెట్టుకున్న తర్వాత ఎలక్షన్ పెట్టారు. ఈ అసెంబ్లీకి ఒక ప్రెసిడెంట్‌ని ఎన్నుకుందామని ఎలక్షన్ పెట్టుకున్నారు. వాళ్ళ లోపల. అప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆయనని కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. సో, వన్స్ ప్రెసిడెంట్ ఎన్నుకొని అంతా అయిపోయిన తర్వాత ఓకే. వాళ్ళ యొక్క మేజర్ డ్యూటీ ఏంటి? కాన్స్టిట్యూషన్‌ని తయారు చేయడం. సో, మరి కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి మన కాన్స్టిట్యూషన్ ఎలా ఉండాలి? అసలు దేని ఐడియాలజీ ఏంటి? అసలు బేసిక్ గోల్స్ ఏంటి? బేసిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఓకే. ఇది మా ఇండియన్ కాన్స్టిట్యూషన్. మమ్మల్ని మేము ఇలా పరిపాలించుకోవాలనుకుంటున్నాం. మాకున్న గోల్స్ ఇవి. సో, వీటన్నిటిని పాస్ చేస్తూ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అని చెప్పి డిసెంబర్ 13, 1946లో జవహర్లాల్ నెహ్రూ పాస్ చేయడం జరిగింది. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అంటే ఏంటంటే, మా కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ యొక్క బేసిక్ ఫండమెంటల్స్ ఇవి. ఫిలాసఫీ ఇది. ఇది మా యొక్క గోల్స్ అని చెప్పి కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో ఆహ్, పాస్ చేయడం జరిగింది. ఆ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అందరూ కలిసి చాలా గట్టిగా ఒకటి చెప్పారు. నౌ ఇండియా ఈస్ అన్ ఇండిపెండెంట్ సోవీరియన్ రిపబ్లిక్ కంట్రీ అని చెప్పి, తనని తానే గవర్న్ చేసుకుంటుంది కాన్స్టిట్యూషన్ ద్వారా అని చెప్పి అందరూ యాక్సెప్ట్ చేయడం జరిగింది. యునానిమస్‌లీ ఈ రిజల్యూషన్ మొత్తాన్ని గూడా జనవరి 22, 1947లో ఎవ్రి పర్సన్ వాస్ యాక్సెప్టెడ్. సో, జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ సోవీరియన్ రిపబ్లిక్ కంట్రీ అని అన్నాం. బికాజ్ అప్పటి వరకు బ్రిటిషర్స్ పరిపాలించారు. వి ఆర్ డిపెండెడ్ ఆన్ ది బ్రిటిషర్స్. సో, అండ్ వి ఆర్ రూల్డ్ బై ది బ్రిటిష్ ఇండియా. సో, థాట్ ఈస్ వై వాళ్ళు చాలా గట్టిగా ఫస్ట్ ఆబ్జెక్ట్ రిజల్యూషన్‌లో తీసుకున్న ఫస్ట్ డిక్లరేషన్ ఇండిపెండెంట్ సోవీరియన్ రిపబ్లిక్ కంట్రీ అని చెప్పి. ఈ రిజల్యూషన్‌ని అక్కడున్న అసెంబ్లీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ జేయడం జరిగింది.
అండ్ లేటర్ ఇండియా యొక్క బేసిక్ గోల్స్, ఆబ్జెక్టివ్స్ అని ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్ అనేది నౌ మోడిఫైడ్ వెర్షన్ ఆఫ్ ప్రియాంబుల్‌గా కన్వర్ట్ అయింది. సో, ప్రియాంబుల్ ఏంటన్నది నెక్స్ట్ క్లాస్‌లో వస్తది చూద్దాం. తర్వాత ఇండిపెండెన్స్ యాక్ట్. ఈ ఇండిపెండెన్స్ యాక్ట్ వల్ల కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది మనకి ఇండిపెండెన్స్ రాకముందు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ వచ్చింది. కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసుకోవడానికి రెడీ అయ్యారు. సో, ఇది జరుగుతూ ఉన్న అదే టైంలో ముస్లిం లీగ్స్ రాలేదు. అట్ ద సేమ్ టైమ్ ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా బాయ్‌కాట్ చేశారు. వాళ్ళు కూడా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి దూరంగా ఉన్నారు. ఇలా జరుగుతూ ఉన్న టైంలో ఇండిపెండెన్స్ యాక్ట్ అనేదొచ్చింది. ఈ మౌంట్ బాటన్ ప్లాన్ ప్రకారం ఇండియాని పార్టీషన్ చేశారు. లైక్ పాకిస్తాన్ అండ్ ఇండియాగా డివైడ్ చేసి ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చారు. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది పాస్ అయిందో బ్రిటిష్ పార్లమెంట్‌లో ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 పా పా అదే ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఎప్పుడైతే డిక్లేర్ అయింది. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలోకి ఈ ముస్లిం లీగ్స్ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశారు. ప్రిన్స్లీ స్టేట్స్ కూడా అసెంబ్లీలోకి అటెండ్ అయ్యారు. ఓకే. సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్. బ్రిటిష్ కూడా ఇప్పుడు ఇండిపెండెన్స్ ఇచ్చింది. ఇంకిప్పుడు పవర్ అంతా మనందరి చేతిలో ఉంది. సో, ఇప్పుడు మనందరం వెళ్ళాలి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు పవర్ మేము ఉండాలి అనేది ఒకటి ఉంటది కదా! సో, అందరూ అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశారు కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ యాక్ట్ అనేది వచ్చిందో అప్పటి నుంచి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది బోత్ లెజిస్లేటివ్ బాడీగా యాస్ వెల్ యాస్ కాన్స్టిట్యూషన్ తయారు చేసే కాన్స్టిట్యూట్ అసెంబ్లీ లాగా 2 ఫంక్షన్స్‌ని చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే పవర్‌ని ఇచ్చేసి బ్రిటిషర్స్ ఎళ్ళిపోయారు. మరి ఇంకిప్పుడు గణన చేయడానికి మన దగ్గర ఏం లేదు. ఉట్టి హ్యాండ్స్‌తో ఎళ్ళిపోయినప్పుడు మరి ఇంకా ఇప్పుడు మనల్ని మన లెజిస్లేచర్ గాని, రూల్స్ కానీ, లాస్‌ని క్రియేట్ చేయడానికి మళ్ళీ ఎలక్షన్స్ ఎన్నుకోవాలనుకున్నాం. మనం ఒక డెమోక్రసీ కంట్రీని మనం అడాప్ట్ చేసుకున్నాం. ఒక కొత్త కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సిస్టమ్‌ని మనం 1947లో అడాప్ట్ చేసుకున్న ఆ టైంకి మన దగ్గర ఏం లేదు కాబట్టి, అప్పుడు ఫార్మ్ అయిన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే బోత్ కాన్స్టిట్యూషన్‌ని తయారు చేసే విధంగా, యాస్ వెల్ యాస్ ఆర్డినరీ లాస్ తయారు చేసే విధంగా 2 ఫంక్షన్స్ లాగా యాక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. సో, ఈ 2 టాస్క్ అనేది 2 డిఫరెంట్ డేస్‌లో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఫ్రీ ఇండియా ఇండిపెండెన్స్ వచ్చిన ఇండియా యొక్క ఫస్ట్ అసెంబ్లీ గూడా మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది కాన్స్టిట్యూషన్‌ని తయారు చేయడానికి గనక మీట్ అయినప్పుడు, దాని యొక్క హెడ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఉండేవాళ్ళు. వెన్ ఇట్ ఈస్ యాక్ట్ యాస్ ఎ లెజిస్లేటివ్ బాడీ ఇట్ వాస్ హెడ్ బై జీవీ మావ్లాంకర్. సో, ఈ 2 ఫంక్షన్స్ చేస్తూ ఎప్పటి వరకు కంటిన్యూ చేసింది ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది నవంబర్ 26, 1949 వరకు గూడా ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అనేది ఫుల్‌గా రెడీ అయ్యేంత వరకు గూడా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది బోత్ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఆల్సో ఎనాక్టింగ్ ఫర్ ఆర్డినరీ లాస్ ఫర్ ద కంట్రీ. ఈ 2 ఫంక్షన్స్‌ని చేసుకుంటూ వచ్చింది. అండ్ తర్వాత ఈ ముస్లిం లీగ్ మెంబర్స్ ఎప్పుడైతే స వెళ్ళిపోయారో, పాకిస్తాన్ సెపరేట్ ఎళ్ళిపోయిందో, కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క స్ట్రెంత్ అనేది ఒరిజినల్లీ 389 నుంచి 299కి వచ్చేసిందనమాట. అండ్ ఆల్సో ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ద్వారా పెర్ఫార్మ్ చేసిన ఇంకొన్ని ఫంక్షన్స్ ఏంటంటే, ఇట్ ఆల్సో రాటిఫైడ్ ది ఇండియాస్ మెంబర్‌షిప్ ఆఫ్ ద కామన్‌వెల్త్ in May 1949 and also adapted national flag on July 22nd, 1947 and also adapted the national anthem on Jan 24, 1950 and the national song on Jan 24, 1950 and elected Rajendra Prasad as the first president of India on January 24th, 1950లో ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఈ ఫంక్షన్స్ అన్నీ గూడా మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీయే చేసింది. అండ్ ఈ మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి 2 ఇయర్స్, 11 మంత్స్, 18 డేస్ పట్టింది. విచ్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ 11 సెషన్స్ తీసుకుంది. అండ్ దగ్గర దగ్గర 114 డేస్ మన డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అనేది తయారు చేయడానికి పట్టింది. అండ్ ఆల్సో 64 లాక్స్ ఖర్చయిందనమాట అప్పట్లో. అండ్ ఫైనల్ సెషన్ వచ్చేసి జనవరి 24, 1950లో మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అందరూ ఫైనల్ సెషన్ వచ్చేసి జాన్ 24, 1950 జరిగింది. అండ్ అప్పటి తర్వాత నుంచి అదొక ప్రావిన్షనల్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా లాగా యాక్ట్ అయింది. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చి లోక్‌సభ, రాజ్యసభ ఈ సీట్స్ ఫిల్ అయ్యేంత వరకు గూడా కాన్స్టిట్యూషన్ అయిపోయిన దగ్గర నుంచి ఎలక్షన్స్ ఫిల్ అయ్యే గ్యాప్‌లో ఒక ప్రావిన్షనల్ మీన్స్ టెంపరరీ పార్లమెంట్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేసింది మన కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఓకే. ఇది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ యొక్క ఫస్ట్ మీటింగ్ అవ్వచ్చు.
ఎలా ప్రెసిడెంట్‌ని ఎన్నుకున్నారు? ఎన్ని రోజులు పట్టింది? ఏమేం ఫంక్షన్స్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ క్రియేట్ చేసింది. ఇట్లాగా ఫస్ట్ మీటింగ్స్ అనేది మనం చూడొచ్చు. సో, దిస్ ఈస్ హౌ ద ఫస్ట్ మీటింగ్స్ వర్ హ్యాపెండ్ అండ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ పీపుల్ విల్ ట్రీట్. ఆహ్, దిస్ ఈస్ హౌ ఇప్పుడెలాగైతే మనకి లోక్‌సభ సెషన్స్ జరుగుతున్నాయి. రైట్ నౌ ప్రెజెంట్ కూడా జరుగుతున్నాయి. ఎలాగైతే జరుగుతున్నాయో పీపుల్ విల్ మీట్ అండ్ పీపుల్ విల్ డిసైడ్ ఎట్లాగా ఓకే. ఇవి మన మన కాన్స్టిట్యూషన్‌లో ఇవి పెడదామా? వద్దా? మన ఇండియాకి ఇవి సెట్ అవుతాయి లేదా? ఈ పర్టిక్యులర్ లాకి హెడ్ ఎలా పెట్టాలి? దీన్నెలా మనం క్రియేట్ జేయాలి? ఇదంతా గూడా త్రూ వోటింగ్ సిస్టమ్స్ ఎలాగైతే మనకిప్పుడు ఒక బిల్ పాస్ అవుతదో, సిమిలర్‌లీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ గూడా అదే టైంలో అట్లానే మన కాన్స్టిట్యూషన్‌ని తయారు చేసింది. అండ్ పర్టిక్యులర్‌లీ ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ క్రియేట్ జేయడానికి కొన్ని కమిటీస్ అనేవి ఫార్మ్ అయినియన్నమాట. సో, ఆ బేసిక్ కమిటీస్ ఏంటి చూద్దాం. మేజర్ కమిటీస్ వచ్చేసి యూనియన్ పవర్స్ కమిటీ. జవహర్లాల్ నెహ్రూ హెడ్‌గా ఉన్నారు. అండ్ యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ అగైన్ జవహర్లాల్ నెహ్రూ. ప్రావిన్షనల్ కాన్స్టిట్యూషన్ కమిటీ సర్దార్ పటేల్. అండ్ అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్ బై మైనారిటీస్ అండ్ ట్రైబల్ అఫైర్స్ బై సర్దార్ పటేల్. డ్రాఫ్టింగ్ కమిటీ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అండ్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ ఈస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్టేట్స్ కమిటీ ఈస్ జవహర్లాల్ నెహ్రూ. స్టీరింగ్ కమిటీ ఈస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో, కమి ఆహ్, కొంత కొంత గ్రూప్స్‌గా ఫార్మ్ అయ్యి ఈ పర్టిక్యులర్ సెషన్స్‌కి వీళ్ళు కమిటీ యేసుకొని కంప్లీట్ కాన్స్టిట్యూషన్‌ని తయారు చేశారనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కో దానికి హెడ్‌గున్నారు. పర్టిక్యులర్‌లీ ఇవి ఫ్యాక్చువల్ కంటెంట్ అనమాట. ఎస్పెషల్లీ ప్రిలిమ్స్‌కి మనకి ఈ ఫ్యాక్చువల్ కంటెంట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి ఈ ఏరియాని మీరు ఫోకస్ చేయండి. వైల్ రివైజింగ్ థింగ్స్. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ హెడ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బేసిక్ మన కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ డ్రాఫ్టింగ్ బేసిక్ డ్రాఫ్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్ క్రియేట్ చేసింది వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ. సో, ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి హెడ్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంగ్ విత్ 7 మెంబర్స్. ఆ 7 మెంబర్స్ ఎవరంటే ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాది కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కె. మున్షి అండ్ సయ్యద్ మొహమ్మద్ సదుల్లా and N. Madhavrao. Later, he was replaced by B.L. Mitti, who resigned due to ill health, and T.T. Krishnamachari, who replaced D.P. Kathiyan, who died in 1948. All these are factual information. So, మన యొక్క మేజర్ పాయింట్ ఏంటంటే, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అనేది క్రియేట్ అయింది. అందులో చాలా కమిటీస్ ఫార్మ్ అయ్యి, అందరూ మీటింగ్స్‌ని కండక్ట్ చేసుకొని కాన్స్టిట్యూషన్‌ని ప్రిపేర్ చేశారు. సో, ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది లెజిస్లేటివ్ బాడీగా వెల్ యాస్ కాన్స్టిట్యూషనల్ బాడీగా 2 ఫంక్షన్స్‌ని క్రియేట్ చేసింది. బికాజ్ మనకి ఇండిపెండెన్స్ వచ్చాక, వచ్చే ముందు, వచ్చిన తర్వాత ఎలక్షన్స్ జరిగే టైంకి ఈ ప్రాసెస్‌లో మనకి టెంపరరీగా ఈ కాన్స్టిట్యూట్ అసెంబ్లీయే అప్పటి పార్లమెంట్‌లా కూడా యాక్ట్ చేసింది. వీళ్ళందరూ కలిసి కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ చేశారు. అండ్ మధ్యలో సమ్ ఫ్యాక్ట్స్. ఓకే. అండ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ కమిటీ ఇన్ ఆల్ దీస్ కమిటీస్ ఇన్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఎందుకంటే ఇదే కాన్స్టిట్యూషన్‌కి ఒక స్ట్రక్చర్‌ని క్రియేట్ చేసింది ఏంటి అంటే డ్రాఫ్టింగ్ కమిటీ. అండ్ ఈ డ్రాఫ్టింగ్ కమిటీ దీస్ ఆర్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అలాంగ్ విత్ హిస్ టీమ్. సో, హూ హు దీస్ ఆర్ ద మేజర్ పర్సన్స్ మన ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్‌ని డ్రాఫ్ట్ చేసిన మేజర్ పర్సన్స్ వీళ్ళనమాట. అండ్ తర్వాత ఈ కాన్స్టిట్యూషన్ ఓకే. అందరూ కలిసారు. మాకు కాన్స్టిట్యూషన్ కావాలన్నారు. డిమాండ్ చేశారు. ఒక కాన్స్టిట్యూట్ అసెంబ్లీని క్రియేట్ చేసుకున్నారు. అందరూ కలిసి మీటింగ్స్ వేసుకొని కాన్స్టిట్యూషన్‌ని క్రియేట్ చేశారు. ఈ కాన్స్టిట్యూషన్‌ని తయారు చేసిన కాన్స్టిట్యూషన్ అనేది మరి ఎప్పటినుంచి మళ్ళీ అమలులోకొచ్చింది అంటే, ఇట్ వాస్ ఆన్ నవంబర్ 26, 1949కే కాన్స్టిట్యూషన్‌ని అడాప్ట్ చేసుకున్నారు. అప్పటికి కాన్స్టిట్యూషన్ అనేది తయారైపోయింది. నవంబర్ 26, 1949కి తయారయ్యే టైంకి ఆ కాన్స్టిట్యూషన్ అంటే నథింగ్, ఇట్స్ ఎ బుక్ విచ్ కంటైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కంట్రీని రన్ చేయడానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుంటున్నాం. దీని లోపల ఏముంటాయి? కాన్స్టిట్యూషన్ అంటే ఏమేముంటాయి? ఫర్దర్ క్లాసెస్‌లో మనం నేర్చుకుంటున్నాం. అండ్ దీస్ క్లాసెస్ యాస్ ఐ ఆల్రెడీ సెడ్ ఇన్ ద లాస్ట్ 2 క్లాసెస్ చెప్పినట్టు వెరీ బిగినర్స్ మైండ్‌సెట్‌ని మనం పెట్టుకొని మనం క్లాసెస్ చెప్తున్నాము.
అసలు సబ్జెక్ట్ మీద ఇంత గూడా ఐడియా లేని దగ్గర నుంచి చెప్తున్నాం. ఏంటి కాన్స్టిట్యూషన్ తయారైపోయింది. అందులో ఏం చేశారనేది చెప్పలేదంటే ఫర్దర్ క్లాసెస్‌లో మరి ఆ కాన్స్టిట్యూషన్ అని ఒక బుక్‌ని తయారు చేశారు. దాని లోపల ఏమేమున్నాయి? ఎలా సిస్టమ్ వర్క్ అవుతది? ఇదంతా గూడా మనం ఫర్దర్ క్లాసెస్‌లో ఒకదాని తర్వాత ఒకటొస్తూ ఉంటది. సో, దిస్ ఈస్ బేసిక్‌గా ఒక కాన్స్టిట్యూషన్ ఒక బుక్ తీసుకున్నారు. ఆ బుక్‌లో ఒక ఇండెక్స్ పేజ్. దీస్ ఆర్ ద చాప్టర్స్. వితిన్ a చాప్టర్స్ ఈ సబ్ చాప్టర్స్ ఉన్నాయి. ఎట్లాగైతే ఒక ఇండెక్స్ బుక్, ఒక ఇంట్రొడక్షన్ బుక్ ఎలాగైతే ఉంటదో, అట్లనే ఒక కాన్స్టిట్యూషన్‌లో ఒక ప్రియాంబుల్, ఒక 395 ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్‌తో మనకొక కాన్స్టిట్యూషన్ బుక్ అనేది తయారైంది. ఎప్పటికి నవంబర్ 26, 1949కి తయారైపోయింది. ఎందుకు ఈ పర్టిక్యులర్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 2015లో ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు పర్టిక్యులర్ ఈ డేని ఎప్పుడైతే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్‌ని కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మొత్తం యాక్సెప్ట్ చేయడం వల్ల ఈ పర్టిక్యులర్ డేని కాన్స్టిట్యూషన్ డేగా ఆర్ సంవిధాన్ దివాస్‌గా సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు ఫ్రమ్ 2015 నుంచి. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చేసి మెయిన్ ఈ ఈ కాన్స్టిట్యూషన్‌కి డ్రాఫ్ట్ హెడ్ అండ్ చాలా వరకు కాన్స్టిట్యూషన్‌ని డ్రాఫ్ట్ చేసిన పర్సన్ కాబట్టి ఆయనకి ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ద చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాతో రికగ్నైజ్ చేయడం జరిగింది. అండ్ నవంబర్ 26, 1949కే కాన్స్టిట్యూషన్ తయారైంది. కానీ దాని ఎన్ఫోర్స్‌మెంట్ మాత్రం జాన్ 26, 1950 నుంచే ఫోర్స్‌లోకొచ్చింది. ఆ రోజునే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. బికాస్ అప్పటినుంచే మన కాన్స్టిట్యూషన్ అనేది అమల్లోకొచ్చింది. అప్పటి వరకు ఉన్న ఒక కైండ్ ఆఫ్ గవర్నమెంట్, అప్పటి వరకు ఉన్న ఒక రకమైన గవర్నమెంట్ నుంచి మనల్ని మనం పరిపాలించుకునే ఒక గవర్నమెంట్, మన కాన్స్టిట్యూషన్, మన గవర్నమెంట్, మన డెమోక్రసీ, మన ఇండిపెండెంట్ సోవీరియన్ రిపబ్లిక్ ఇండియా అనేది అప్పటినుంచే అమల్లోకొచ్చింది కాబట్టి, థాట్ పర్టిక్యులర్ డే ఎస్పెషల్లీ కాన్స్టిట్యూషన్ అమల్లోకొచ్చింది కాబట్టి, ఆ రోజునే మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ ఇయర్. ఓకే. పర్టిక్యులర్‌లీ మరి నవంబర్ 26కి అయిపోయినప్పటికి జాన్ 26ని సెలెక్ట్ చేసుకున్నారనమాట. మన అప్పటి కాన్స్టిట్యూయెంట్ ఆర్కిటెక్ట్స్ ఎవరైతే మనం తయారు చేశారో. ఎందుకంటే ఈ పర్టిక్యులర్ డే అనేది 1930లో పూర్ణ స్వరాజ్ డేనిగా సెలబ్రేట్ చేసుకునే కాన్సెప్ట్ వల్ల, సెలబ్రేట్ చేసుకునే ఒక ఐడియాలజీ వల్ల ఈ జాన్ 26, 1950ని సెలెక్ట్ చేసుకొని, ఆ రోజు నుంచి కాన్స్టిట్యూషన్‌ని ఎన్ఫోర్స్ చేయడం జరిగింది. హోప్ ఇక్కడి వరకు మీకు క్లియర్‌గా ఉందనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. సో దట్ చాలా మందికి వెళ్ళడానికి హెల్ప్ అవుతది. అండ్ ఎవరికైతే యూజ్‌ఫుల్ ఉంటదో తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి. అండ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది అండ్ ఇంకా చాలా సమ్ అదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ రిగార్డింగ్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. ఇవన్నీ గూడా ఎస్పెషల్లీ ప్రిలిమ్స్ పాయింట్‌లో ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. సింబల్ వచ్చేసి ఎలిఫెంట్‌ని కాన్స్టిట్యూట్ అసెంబ్లీ సీలింగ్ సింబల్ వచ్చేసి ఎలిఫెంట్‌ని తీసుకోవడం జరిగింది. అండ్ లీగల్ అడ్వైజర్ వచ్చేసి సర్ బిఎన్ రావ్. అండ్ సెక్రటరీ టు ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఈస్ హెచ్‌బీఆర్ అయ్యంగార్. అండ్ చీఫ్ డ్రాఫ్ట్స్‌మన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసి ఎస్ఎన్ ముఖర్జీ. అండ్ కాలిగ్రాఫర్ ఈ కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని గూడా హ్యాండ్ రిటన్ చేత్తో రాయబడిందనమాట. రాసిందెవరంటే ప్రేమ్ బిహారీ నరేన్ రజియాద్. అండ్ ఇటాలిక్ స్టైల్‌లో రాయడం జరిగింది. హిందీ వెర్షన్‌ని వసంత కృష్ణ వైద్యేయ ఈయన రాసారు. అండ్ కాన్స్టిట్యూషన్‌ని నీట్‌గా డెకరేట్ చేయడం గూడా జరిగింది. కొన్ని చిన్న చిన్న మినీ ఆర్ట్స్‌తో ఇట్ వాస్ డన్ బై నందలాల్ బోస్ బెహోర్ అండ్ రామ్ మనోహర్ సిన్హా. సారీ. దీస్ 2 ఆర్ ద పర్సన్స్ బ్యూటిఫుల్లీ డెకరేట్ చేయడం జరిగింది. ఆ డెకరేషన్ గూడా ఎస్పెషల్లీ ద మినియేచర్ స్టైల్ పిక్చర్స్‌ని వేయడం జరిగింది. అండ్ దీస్ పిక్చర్స్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ది ఇండియా యొక్క పాస్ట్ హిస్టరీ నుంచి తీసుకొని ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి వేదిక్ పీరియడ్ వరకు 2000 మౌర్యన్ ఎంపైర్స్, ముఘల్ ఎరా, ఈ నేషనల్ ఫ్రీడమ్ మూవ్‌మెంట్స్ ఇవన్నిటిని గూడా ఒక్కొక్క బుక్‌లో, ఒక్కొక్క పేజ్‌లో చిన్న మినియేచర్ ఆర్ట్స్‌గా వేస్తూ నీట్ ఇటాలిక్ స్టైల్ హ్యాండ్ రైటింగ్‌తో ఆహ్, బుక్ నీట్‌గా డెకరేట్ చేయడం జరిగింది. అండ్ ఈ పర్టిక్యులర్ ఒరిజినల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో, ఇవి మన ప్రెజెంట్ పార్లమెంట్ లైబ్రరీలో హీలియం ఫిల్డ్ కేసెస్‌తో దాన్ని సేఫ్‌గా పెట్టారనమాట. ఎందుకంటే అప్పుడు రాసిన బుక్ మరి ఇన్ని రోజులుండాలి అంటే కష్టం కదా! సో, థాట్స్ వై దాన్ని మంచిగా ప్రొటెక్ట్ చేసి మన పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో ప్రెజెంట్ ఒరిజినల్ కాపీ బుక్ అనేది అక్కడుంది. అండ్
సో, హి ఈస్ ద 'నందలాల్ బోస్'. దిస్ ఈస్ ద మినియేచర్ ఆర్ట్. చూడండి ఆర్టిస్ట్ యొక్క ఆర్ట్ ఎంత వేశారో. సో, దిస్ ఈస్ హౌ ద ఆర్ పేజెస్ ఈ ఫండమెంటల్ రైట్స్ మన హిస్టరీలో ఉన్న మన ఇండియా యొక్క హిస్టరీలో ఉన్న కొన్ని కొన్ని సీన్స్‌ని తీసుకొని ఇట్లాగా డ్రా చేయడం జరిగింది. అండ్ ద లిటరేచర్ ఈస్ ఇన్ ఇటాలిక్ స్టైల్. సో, లిటరేచర్ అనేది మనకిక్కడ ఇటాలిక్ స్టైల్‌లో ఉంది. సో, దిస్ ఈస్ హౌ కాన్స్టిట్యూషన్ ఈస్ నీట్‌లీ డెకరేటెడ్. సో, మరి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆ బుక్‌లో ఉన్న బేసిక్ అసలేమున్నాయి అక్కడ బుక్‌లో అంటే ప్రియాంబుల్ అండ్ పార్ట్స్. ఆ పార్ట్స్‌లో ఆర్టికల్స్ లోపల క్లాసెస్, సబ్ క్లాసెస్. ఈ ప్రియాంబుల్ అంటే ఏంటి? పార్ట్స్ అంటే ఏంటి? ఆర్టికల్స్ అంటే ఏంటి? ఇవన్నీ గూడా మనం నెక్స్ట్ క్లాసెస్‌లో చూద్దాం. షెడ్యూల్స్, అమెండ్మెంట్స్ ఇవి మన కాన్స్టిట్యూషన్‌లోని బేసిక్ థింగ్స్. అండ్ మన కాన్స్టిట్యూషన్ యొక్క ఫీచర్స్ ఏంటంటే, దిస్ ఈస్ ద లెంతీయెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. వరల్డ్‌లో ఉన్న అన్ని కాన్స్టిట్యూషన్స్‌లో గూడా కాన్స్టిట్యూషన్‌లో లెంతీయెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్ ఇండియన్ కాన్స్టిట్యూషనే. అమెరికన్ కాన్స్టిట్యూషన్ కూడా రిటన్ కాన్స్టిట్యూషనే. బట్ బ్రిటిష్ ఈస్ అన్ అన్‌రిటన్ కాన్స్టిట్యూషన్. బట్ ఇండియాస్ ఈస్ ద లెంతీయెస్ట్ రిటన్ కాన్స్టిట్యూషన్. ఒరిజినల్లీ 1949 మన కాన్స్టిట్యూషన్ తయారయ్యే టయానికి 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్‌లో ఉంది. బట్ ప్రెజెంట్ 448 అండ్ ఆర్టికల్స్, 25 పార్ట్స్, 12 షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు మరి ఇంత కాన్స్టిట్యూషన్ అనేది ఇంత లెంతియస్ట్, ఇంత బల్కీగా ఎందుకుంది అంటే, మన ఇండియా యొక్క జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు. బికాజ్ అవర్ కంట్రీ ఇస్ ద వాస్ట్‌నెస్ ఆఫ్ ద కంట్రీ గాని, మన కంట్రీ యొక్క డైవర్సిటీ వల్ల గాని, అండ్ బికాజ్ ఆఫ్ హిస్టారికల్ ఫ్యాక్టర్స్. ఎందుకంటే అప్పటి వరకు మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్ యొక్క ఇన్‌ఫ్లూయన్స్ అవ్వచ్చు. మన సెంట్రల్ గవర్నమెంట్‌కి గాని, స్టేట్ గవర్నమెంట్‌కి గాని కలిపి ఒకటే సింగిల్ కాన్స్టిట్యూషన్ వల్ల కానీ, అండ్ మన అసెంబ్లీలో అప్పుడు కాన్స్టిట్యూషన్ తయారు చేసిన వాళ్ళందరూ కూడా మేజర్‌లీ ద లాయర్స్. బికాస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డామినెన్స్ వల్ల గాని మన కాన్స్టిట్యూషన్ అనేది చాలా బల్కీగా ఉందన్నమాట. అండ్ మన కాన్స్టిట్యూషన్‌లో చాలా పార్ట్స్ మనం వేరే ఆహ్, కంట్రీస్ నుంచి మనం ఇన్‌స్పైర్ అయ్యి తీసుకున్న కొన్ని పార్ట్స్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ స్ట్రక్చరల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాం. అండ్ ఫిలాసఫికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఈస్ ఫండమెంటల్ రైట్స్ ఇవన్నీ కూడా అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ వచ్చేసి ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాము. అండ్ పొలిటికల్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వచ్చేసి దట్ ఈస్ క్యాబినెట్ గవర్నమెంట్ కానీ, రిలేషన్ బిట్వీన్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ ఇవంతా కూడా మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. సీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ ఫ్రమ్ ది ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అగైన్. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ ఎక్కడి నుంచి ఏ కంట్రీ నుంచి తీసుకున్నాం, ఏ కంట్రీ నుంచి ఏమేం తీసుకున్నాం. దిస్ హౌ ద క్వెషన్స్ కెన్ ఫార్మ్. ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా ఉన్నాయి. సో, ఈ ఏరియాను కూడా మళ్ళీ మీరు రివైజ్ చేసేటప్పుడు మంచిగా చదువుకోండి ఫోకస్డ్‌గా. దిస్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 నుంచి మనం ఏమేం తీసుకున్నాం. ఫెడరల్ స్కీమ్, ఆఫీస్ ఆఫ్ గవర్నర్, జ్యుడిషియరీ, పబ్లిక్ సర్వీస్, ఎమర్జెన్సీ ప్రావిజన్స్ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి పార్లమెంటరీ గవర్నమెంట్, రూల్ ఆఫ్ లా, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్‌షిప్. అగైన్ ఫ్రమ్ యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఫండమెంటల్ రైట్స్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ రివ్యూ, రిమూవల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్ జడ్జెస్ గాని, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ, నామినేషన్ టు ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, మెథడ్స్ ఆఫ్ ఎలక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. And from Canadian Constitution, we took the federation with a strong center, advisory jurisdiction of Supreme Court. And from Australian Constitution, we took concurrent list, freedom of trade, commerce and intercourse, joint sitting of the two houses. Weimar Constitution of Germany nunchi suspension of fundamental rights during emergency. Again, Soviet Constitution nunchi fundamental duties and ideals of justice. That is in the preamble. And French Constitution in republic ideals and liberty, equality, fraternity. And from South African Constitution, we have taken a procedure for the amendments of the Constitution and election of members. Japanese Constitution నుంచి procedures established by laws. ఇట్లా డిఫరెంట్ మన కాన్స్టిట్యూషన్‌లో ఉన్న డిఫరెంట్ పార్ట్స్‌ని ఆర్ డిఫరెంట్ ఐడియాలజీస్‌ని మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకొని మన ఇండియన్ వెర్షన్‌లోకి కన్వర్ట్ చేశారనమాట. అప్పటి మన కాన్స్టిట్యూయెంట్
క్రియేటర్స్. అండ్ ఆల్సో స్పెషల్లీ మన కాన్స్టిట్యూషన్ అనేది ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్‌లో ఉన్న కొన్ని చాప్టర్స్‌ని కానీ, కొన్ని పార్ట్స్‌ని మనం మార్చలేం. ఎస్పెషల్లీ బేసిక్ స్ట్రక్చర్ కానీ అండ్ ఆల్సో ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ ద్వారా కూడా మార్చలేం. అండ్ చాలా వరకు మనం విత్ ద టైమ్‌తో పాటు కాన్స్టిట్యూషన్‌ని మనం అమెండ్ జేయొచ్చు త్రూ అమెండ్మెంట్ ప్రొసీజర్స్ ద్వారా. దట్స్ వై ఇట్స్ ఎ బోత్ మిక్స్ ఆఫ్ రిజిడిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ ఆల్సో ఇట్స్ ఎ ఫెడరల్ సిస్టమ్ విత్ యూనిటరీ బేస్. సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ ద హెడ్ లాగా. అండ్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ ఎ గవర్నమెంట్. ఇట్ ఈస్ ఎ పార్లమెంటరీ సోవరీనిటీ అండ్ జ్యుడిషియల్ సుప్రీమసీ దేర్. అండ్ ఆల్సో ఇంటిగ్రేటెడ్ ఇన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. మన దానిలో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీస్, ఫండమెంటల్ డ్యూటీస్ అండ్ ఇట్ ఈస్ ఎ సెక్యులర్ స్టేట్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉంది. ఇట్ ఈస్ ఎ సింగిల్ సిటిజన్‌షిప్. It contains independent bodies like CAG, EC, UPSC, what now we are preparing. Emergency provisions అవ్వచ్చు. 3 టైర్ గవర్నమెంట్ అండ్ కోఆపరేటివ్ సొసైటీస్ ఇవన్నీ గూడా మనం నెక్స్ట్ క్లాసెస్‌లో ఒక్కొక్క దాన్ని డీటెయిల్డ్‌గా నేర్చుకుంటాం. సో, దీస్ ఆర్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో, నెక్స్ట్ క్లాస్‌లో ఈ మరి ప్రియాంబుల్ అంటే ఏంటి? అందులో ఏముంటాయి? ఇవన్నీ మనం నెక్స్ట్ క్లాస్‌లో ఫర్దర్ డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. సో, ఈరోజు కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అనేది ఫస్ట్ మీటింగ్. ఆ మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్‌లో ఫస్ట్ మీటింగ్ ఎలా వచ్చింది? అండ్ వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూయెంట్ ఏంటి? కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ ఫీచర్స్ ఏంటి? ఎక్కడ ఏ ఏ కంట్రీస్ నుంచి మనం ఏమేమి అడాప్ట్ చేసుకున్నాము? అండ్ కాన్స్టిట్యూషన్ అసెంబ్లీకి ఉన్న మేజర్ కమిటీస్ ఏంటి? ఫీచర్స్ ఏంటి? బేసికల్లీ మోస్ట్‌లీ ద ఫ్యాక్చువల్ కంటెంట్ ఈరోజు మనం చూసాము. ఈ క్లాస్ మొత్తాన్ని గూడా క్లాసెస్ అయిపోయిన తర్వాత మంచిగా ఏ రోజుకి ఆ రోజే రివిజన్ జేసుకోండి. సో దట్ బర్డెన్ అవ్వకుండా ఉండిద్ది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దట్ మోటివేట్స్ మీ టు డూ మోర్ వీడియోస్. అండ్ నెక్స్ట్ క్లాస్‌లో మనం ప్రియాంబుల్‌తో కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ జేయండి. ఓకే. థాంక్ యూ.